హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. చపాతీ చేస్తున్నాను. నాకు కిచెన్లో ఉబ్బరిస్తుందని మా పెద్ద అబ్బాయి ఫ్యాన్ పెట్టిండు. వానికి పెట్టడానికి రాకపోతే నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు చపాతీ అయిపోయింది. చికెన్కి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. దోరగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్టు, పసుపు మంచిగా వేసి కలుపుకొని తర్వాతకి దోరగా వేయించిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసిన 5 మినిట్స్ 15 మినిట్స్కి మంచిగా పసుపు గిట్ల అంతా మంచిగా చికెన్కి ఉడకనిచ్చేటట్లు చూడాలి, పట్టేటట్లుగా. తర్వాతకి మంచిగా వేయించిన తర్వాత పసుపు గిట్లా వేసిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నాకు ఉప్పు 2 స్పూన్లు కరెక్ట్ సరిపోతుంది కాబట్టి 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. మీకు ఎంత కావాల్సిందో అంత వేసుకోవాలి. తర్వాతకి నేను 2.5 కారం తీసుకున్నాను. తర్వాతకి ధనియాల పౌడరు తగినంత వేసిన తర్వాతకి మంచిగా ఉప్పు కారము మంచిగా ఉడికేటట్టుగా దానికి చికెన్కి పట్టేటట్టుగా చూసి టమాటా వేసిన తర్వాత మంచిగా టమాటా గిట్ల దగ్గరికి అయిన తర్వాత కొంచెం తగినంత మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు. మూత పెట్టుకున్న తర్వాతకి తీసి చూసిన తర్వాతకి చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా దగ్గరికి మాకు తగ్గట్టుగా సరిపోయింది. మేము కొంచెం గ్రేవీ తింటాం కాబట్టి గ్రేవీకి తగ్గట్టుగా చికెన్కి తగ్గట్టుగా సరిపోయింది. చపాతీ చికెన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.